శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. అమ్మ కుటుంబంలో కొంతమంది మెసేజ్ ద్వారా కొన్ని సలహాలు అడుగుతారు. కొంతమంది చెప్పేవి చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మ మీద ప్రేమ పెంచుకున్నామక్క నీ ద్వారా అని. ఇలా ఒక్కొక్కరు వాళ్ళు చేసిన పూజ ఫొటోస్తో సహా నాకు పంపి ఆనందం నాతో పంచుకుంటారు. కానీ కొంతమంది అసలు పూజ అంటేనే భయపడిపోతూ ఉంటారు. ఏది చేస్తే ఏమవుతుందో అని అసలు పూజ చేయడం మానేస్తున్నారు. ఒకరు మొన్న మెసేజ్ చేశారు, మా ఇంట్లో లక్ష్మీ విగ్రహం ఉంది అక్క, అనుకోకుండా దేవుడి దగ్గర పెట్టేశాము, అప్పటి నుండి మాకు అన్ని కష్టాలే, ఇంకా శనివారం పూజ చేశాము అంటే ఎన్నో సమస్యలు అని ప్రతి వారం గమనిస్తూనే ఉంటే ఒక్క శనివారం పూజ చేస్తేనే ఏదో ఒక సమస్య అంట. రోజు దీపం పెట్టాలా ఇంట్లో విగ్రహం ఉంటే అని అడిగారు. పూజ తప్పకుండా చేయాలి, విగ్రహాలు ఉంటే అని చెప్పాను. వాళ్ళకి అసలు పూజ టైం ఏం ఉండదు, అంతా ఏం చేయాలో చెప్పండి అంటే నేను ఏం చెప్పగలను? నేను ఇన్ని చెప్పేవి మాట్లాడేవి అమ్మ కోసమే కదా. పూజ అందరూ చేయాలి, నిత్య దీపం ఉండాలి అనే కదా. అసలు లక్ష్మీ అమ్మ ఉంటేనే ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, క్షేమం ఇస్తుంది. ఆ తల్లి వచ్చాకే కష్టాలు అంటే ఎలా? ఇలాంటి ఆలోచనలు ఉన్న ఇంట్లో అమ్మ అసలు ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. శనివారం పూజ చేస్తే సమస్యలు వస్తే ఆ శనీశ్వరునికి వెంకటేశ్వర స్వామి ఎందుకు వరం ఇచ్చారు? నీకు సంబంధించిన వారం నాకు పూజ ఎవరు చేస్తారో వాళ్ళు శని ప్రభావం నుండి తప్పుకుంటారు అని ఆయన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెప్పారు కదా. ఒక్కటి ఆలోచించేయండి. నిత్య దీపం మన ఇంట్లో ఒక కొత్త వాతావరణం ఇస్తుంది. అన్ని సమస్యలకి పరిష్కారం ఆ దైవ ప్రార్థన మాత్రమే. మనం చేసే పనులన్నీ బట్టి మనకి సమస్యలు, మన కర్మల్ని బట్టి మన జీవితం ఉంటుంది. కానీ మనం ఒక విగ్రహం పెట్టాము, ఈ పూజ చేసాము, ఆ పూజ చేసాము, మాకు ఇలా అయిపోయింది అని మనల్ని మనం తప్పు పట్టము, వేరే విషయాల మీద తప్పు చూపిస్తాము. కలియుగంలో అదే కదా మనం చేయగలము. మనం ఏమేమో పనులు చేసే మొత్తం దేవతల మీద వేయడం, మనం చేసే కర్మల్ని వాళ్లే చూసుకోవాలి అనడం ఎంత దారుణం. మారండి. ఇలా భయపడుతూ దేవుడికి దూరం కాకండి. మీకు ఏ దైవం ఇష్టం ఆ దైవం ఉన్నారు అని నమ్మి పూజ చేయండి. ఆ దైవమే మన కర్మలను చిన్నపాటి సమస్యగా చేసి తీసేసేది. కేవలం ఆ దైవం చేతిలోనే ఉంటుంది. భయాలకు పోకుండా దైవ ప్రార్థన చేసి దేవతలకు దగ్గరవ్వండి. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.